సంబంధం లేదు. ఎప్పుడు ఏ వాతావరణం ఉంటుందో తెలియడం లేదు. వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో చలి, చలికాలంలో ముసురు, ఇలా ఎప్పుడు వెదర్ మారుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా రోహిణిలో జోరు ఎండలుంటాయనుకుంటే అప్పుడే నైరుతి పలకరించింది. ఇప్పుడు వాతావరణం చల్లగానే ఉన్నా రాబోయే 5 ఏండ్లు భానుడి బగబగలు తప్పవంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలేవి ఆశించిన ఫలితాలివ్వడం లేదు. ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక విప్లవం కంటే ముందున్న స్థాయికి తగ్గించాలన్న లక్ష్యాలు నెరవేరడం లేదు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల నిర్వాకం వల్ల ఈ లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భూగోళం మరింత వేడెక్కడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ, యునైటెడ్ కింగ్డమ్ వాతావరణ కార్యాలయం వార్నింగ్ ఇచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించి ఓ రిపోర్ట్ను రిలీజ్ చేశాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు మారుతున్నాయి. 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగేందుకు 70% ఛాన్స్ ఉన్నట్టు WMO తేల్చి చెప్పింది. ఇక రాబోయే 5 ఏళ్లలో కనీసం 1 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా నమోదవుతుందని, దీనికి 80% అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. 2024 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. ఇక రాబోయే 5 ఏళ్లలో ఈ రికార్డు బద్దలవుతుందని WMO అంచనా వేసింది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2024లో 1.5 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2025 నుంచి 2029 మధ్య ప్రపంచ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా 1.2 డిగ్రీల నుంచి 1.9 డిగ్రీల చొప్పున పెరుగుతాయని WMO నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఎన్నో ప్రతికూల ప్రభావాలుంటాయని WMO రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని, రోజువారీ జీవితాలకు, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం వేగంగా వేడెక్కే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ మంచు చాలా వరకు కరిగిపోతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో 2023 మినహాయిస్తే గత కొన్నేళ్లుగా మంచి వర్షాలే కురిశాయని, అయితే రాబోయే 5 ఏళ్లలో అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. కొన్ని సీజన్లలో వర్షాలు పడకపోవచ్చని తెలిపింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు జరుగుతాయని, తుఫాన్లు, కరువులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ భూమిపై మనుషులు ప్రాణాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కంటే వచ్చే ఏడు, ఇలా గడిచిన 10 ఏళ్లలో ఏటేటా ఎండలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు భూమి మీద అత్యధిక వేడి సంవత్సరంగా 2024 రికార్డులకెక్కింది. ప్రపంచంలోని చాలా వెదర్ మానిటరింగ్ ఏజెన్సీలు 2024లో సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపాయి. 2023 సంవత్సరం కంటే ఈ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. దీంతో గ్లోబల్ వార్మింగ్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. 2024లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని యూరోపియన్ శాస్త్రవేత్తలు తెలుపగా, జపాన్ శాస్త్రవేత్తల లెక్కల్లో 1.57 డిగ్రీలు పెరిగినట్టు తేలింది. బ్రిటన్ రీసెర్చ్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.53 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వివిధ దేశాల సంస్థలు వేర్వేరు పద్ధతులను అనుసరించి ఉష్ణోగ్రతలను లెక్కించినా అన్నింటిలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తేలింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ప్యారిస్ అగ్రిమెంట్ను దాటిపోయాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ మార్పులకు తొలి సూచన అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2023లో 14.98 డిగ్రీలు నమోదైతే 2024లో అది 0.12 డిగ్రీలు పెరిగి 15.10 డిగ్రీలకు చేరిందట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువులు. భూమిపై శిలాజ ఇంధనాలు, ఆయిల్, గ్యాస్, బొగ్గులను మండించడం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతున్నాయి. వాతావరణంలో గ్రీన్ వాయువులు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు సైంటిస్టులు.
వాహనాల కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్యకారక వాయువుల స్థాయి తీవ్రంగా పెరిగిపోతుంది. దీనివల్ల వాతావరణం వేగంగా వేడెక్కుతోంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్, సముద్రంలో నీరు వేడెక్కి సముద్ర మట్టం పెరిగిపోతుంది. హిమాలయాలు కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒక చోట కరువు, మరో చోట వరదలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. 2023లో ఏర్పడిన ఓ సూర్యగ్రహణం కారణంగా యూరోపియన్ డేటాబేస్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీలో 8వ వంతు ఒకేసారి పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 10 ఏళ్ల కిందటి వరకు ప్రతి ఏటా ప్రపంచ ఉష్ణోగ్రతలు 1 డిగ్రీలో కేవలం 100వ వంతు మాత్రమే పెరిగేవని చెప్పారు. నిజానికి భారీ ఉష్ణోగ్రతలకు సముద్ర వాతావరణంలో వచ్చే ఎల్నినో ప్రభావమే కారణమని కొందరు వాదిస్తున్నా, పరిశోధకులు మాత్రం ఎల్నినో ప్రభావం తాత్కాలికమేనని చెబుతున్నారు. మానవుల తప్పిదాల వల్ల, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతోనే ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. 1991 నుంచి 2020 మధ్యలో గత 30 ఏళ్లలోని సగటు ఉష్ణోగ్రతలతో పోల్చితే 2024 జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు 0.72 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. సాధారణంగా నవంబర్ నెలలో వాతావరణం వేడుండదు. అలాంటిది నవంబర్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో హీట్ వేవ్ ప్రభావం ఉన్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. ఇలా 2023 నవంబర్లో కూడా జరిగింది. కానీ 2024 నవంబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి గత ఏడాది జూలై 10న అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు తెలిపారు. కాగా రాబోయే కాలంలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం దారుణంగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరిగిన ప్రకృతి విపత్తులే దానికి హెచ్చరికలని పరిశోధకులు చెబుతున్నారు. ప్రమాదకరమైన వేడి గాలులను సైలెంట్ కిల్లర్లుగా పిలుస్తారు. గత 10 ఏళ్లు రీసెర్చ్ చేసిన సంస్థలు ఏడాదిలో 10% వేడి గాలుల ముప్పు ఉన్నట్లు తెలిపారు. మానవ తప్పిదాలతో ఎండాకాలానికి ముందుగానే వడగాలుల తీవ్రత 10 రెట్లు పెరిగిందని రీసెర్చ్లో తేలింది. అత్యధిక వేడి రోజు తీవ్రత ప్రభావాన్ని ప్రపంచంలోని 530 కోట్ల మంది ఎదుర్కొన్నారని రీసెర్చ్ తెలిపింది. అడవుల విధ్వంసాన్ని ఆపకుంటే 2050 నాటికి సగం అమెజాన్ అడవులు అంతరించిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ను కట్టడి చేయాలంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించి తీరాల్సిందేనని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలనే లక్ష్యంతో 2015లో 196 దేశాల భాగస్వామ్యంతో ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ స్థాయిలను పారిశ్రామిక విప్లవం అంటే 1750 నుంచి 1850 ముందు కంటే గరిష్టంగా 2 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలని అన్ని దేశాలు అంగీకరించాయి. అయితే ఇప్పటికే క్లైమేట్ చేంజ్ ప్రభావంతో కరువులు, వరదలు, హీట్ వేవ్స్ పెరుగుతున్నాయని, సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలని నిర్ణయించారు. గత ఏడాది వాతావరణంలో మార్పులతో ఖాట్మాండు నుంచి దుబాయ్ వరకు, బ్రెజిల్ రియో గ్రాండే డోసుల్ నుంచి అమెరికా దక్షిణ అప్పలాచియన్ల వరకు పెద్ద సంఖ్యలో వరదలు సంభవించాయి. ఇందులో 16 వరదల్ని అధ్యయనం చేసిన సంస్థలు 15 వరదలకు వాతావరణ మార్పులే కారణమని వెల్లడించాయి. తీవ్ర వేడి వాతావరణంతో ఆకస్మిక వరదలు తలెత్తుతున్నాయని తెలిపింది. ఇక భారత్లోనూ దక్షిణ రాష్ట్రాల్లో సంభవించిన వరదలకు కూడా గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణమని ప్రకటించాయి. ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ దాటేయడం తాత్కాలికమే అయినా గ్లోబల్ క్లైమేట్ టార్గెట్స్ ని మాత్రం అన్ని దేశాలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. 1.5 డిగ్రీల సెల్సియస్ అనేది ఒక టార్గెట్ నెంబర్ మాత్రమే కాదు, ఇది ఒక డేంజర్ సిగ్నల్ అని హెచ్చరిస్తున్నారు. వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపం ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.